ఏపీ లిక్కర్ కేసులో ముగ్గురికి బెయిల్ మంజూరైంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు, సజ్జల శ్రీధర్కు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇదే కేసులో A1గా రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. లిక్కర్ కేసులో ఇప్పటికే 5గురికి ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చెప్పండి చందు, అసలు ఏపీ లిక్కర్ కేసులో ముగ్గురికి బెయిల్ వచ్చింది కదా, దీని మీద మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో లిక్కర్ కేసు సంచలనాత్మకంగా ఉన్నటువంటి లిక్కర్ కేసు ఏదైతే ఉందో దానిలో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఏదైతే ముగ్గురికి బెయిల్ అయితే ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. దీనిలో చెవిరెడ్డి కావచ్చు, అదేవిధంగా వెంకటేష్ నాయుడు, సజ్జల శ్రీధర్కి అయితే మాత్రం బెయిల్ ని మంజూరు చేసింది. ఇదే కేసులో A1గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో అతని బెయిల్ పిటిషన్ మాత్రం డిస్మిస్ చేసింది హైకోర్టు. ఈ నేపథ్యంలోనే లిక్కర్ కేసులో ఇప్పటికే 5గురికి ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే దీనిలో ఈ ముగ్గురికి బెయిల్ ఇవ్వడం అనేది ఇప్పుడు ప్రస్తుతం కీలక పరిణామంగా మారిందని చెప్పాలి. రైట్ చందు, మరి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు ఏ ఆధారాలను పరిగణలోకి తీసుకుంది? ఇప్పటికే ఈ కేసులో పలుమార్లు ఏసీబీ కోర్టు అయితే మాత్రం విచారణ చేసిన పరిస్థితి ఉంది. పలు ఆధారాలను కూడా ఏసీబీ అధికారులు అయితే సేకరించారు. అంటే మద్యం కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కావచ్చు, తదితర సంబంధించిన అంశాలని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి కోర్టు ఈ ముగ్గురికి కూడా ఇప్పుడు ప్రస్తుతం బెయిల్ అయితే మంజూరు చేసింది. ఇప్పటికే దీనిలో ఆ 5గురికి ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళకి ముగ్గురికి కూడా హైకోర్టు బెయిల్ ఇవ్వటం ప్రస్తుతం అయితే మాత్రం సంచలనాత్మకంగా మారిందనే చెప్పాలి. ఏదైతే మద్యం కుంభకోణం కేసు మరో మలుపు తిరిగిందనే చెప్పాలి. రైట్ కుమార్ చంద్, మరి ఈ కేసులో దర్యాప్తు ఏ దశలో ఉన్న సమయంలో బెయిల్ మంజూరైంది, అలాగే ఏమైనా షరతులు విధించిందా కోర్టు? ప్రస్తుతం ఇంద్రజ దీనిలో ఈ కేసుకు సంబంధించి కీలకమైన ఆధారాలను అయితే మాత్రం ప్రస్తుతం సేకరిస్తున్నారు. ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో వాటి పరంగా అయితే మాత్రం ఏసీబీ అధికారులు మరిన్ని ఆధారాలను అయితే మాత్రం తీసుకొచ్చే పరిస్థితులు అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఇప్పటికే జైల్లో ఉన్నటువంటి కొన్ని నెలలుగా జైల్లో ఉన్నటువంటి చెవిరెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వెంకటేష్ నాయుడు కావచ్చు, సజ్జల శ్రీధర్ కావచ్చు, వీళ్ళ ముగ్గురికి కూడా ప్రస్తుతం వాళ్ళకి సంబంధించిన ఆధారాలను పరిశీలించిన అనంతరమే హైకోర్టు అయితే వీళ్ళకి బెయిల్ అయితే అందించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే A1 రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి ఇప్పుడు ప్రస్తుతం బెయిల్ అయితే మాత్రం బెయిల్ పిటిషన్ అయితే మాత్రం తిరస్కరించింది. ఏదైతే A1గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఉన్నారో అతనికి సంబంధించిన పలు ఆరోపణలకు సంబంధించి ఆధారాలు దొరికిన నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి అయితే మాత్రం బెయిల్ పిటిషన్ అయితే కొట్టిందని చెప్పాలి. రైట్ కుమార్ చంద్, మరి ఈ బెయిల్ నిర్ణయం దర్యాప్తుపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు? ఎస్ ఇంద్రజ, ఇది బెయిల్ కండిషనల్ బెయిల్ గానే చెప్పుకోవచ్చు. అంటే పలు కండిషన్లను వర్తింపజేస్తూ ఇచ్చినటువంటి బెయిల్ ఇది. దీనిలో పలు కండిషన్లు అయితే ఉంటాయి. అంటే ఏదైతే కోర్టుకు సంబంధించి ఎప్పుడు అటెండ్ అవ్వాలనేది చెప్తారు. అటెండ్ అయ్యే క్రమంలో అయితే మాత్రం ఎప్పుడు ఆబ్సెంట్ అయ్యే పరిస్థితి అయితే ఉండకూడదు. ఇలాంటి కండిషన్లు కొన్ని ఏదైతే హైకోర్టు అయితే విధించడం జరిగింది. ఈ కండిషనల్ బెయిల్ కి సంబంధించి వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళంతా కూడా కోర్టుకు సంబంధించి ఆయా తేదీల్లో వాయిదాలకు మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే కండిషనల్ బెయిల్ మాత్రం ప్రస్తుతం చెవిరెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా వెంకటేష్ నాయుడు, అదేవిధంగా సజ్జల శ్రీధర్కి అయితే మాత్రం ప్రస్తుతం కండిషనల్ బెయిల్ ఇవ్వడం జరిగిందని చెప్పాలి. రైట్ కుమార్ చంద్, మరి ఈ కేసులో తదుపరి విచారణ ఎప్పుడు జరగనుంది? ఈ కేసుకు సంబంధించి త్వరలోనే మరొక తేదీని విధించడం జరుగుతుంది వాయిదా సంబంధించి. ఆ రోజు వీళ్ళు ముగ్గురు కూడా అటెండ్ అవ్వాలి. అదేవిధంగా ఎవరైతే A1 రాజ్ కసిరెడ్డి ఆయన కూడా అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. త్వరలో అయితే మాత్రం దీనికి సంబంధించిన డేటు అవన్నీ కూడా వెల్లడించే పరిస్థితి అయితే ఉంటుంది. ఇంద్రజ రైట్, థ్యాంక్ యూ కుమార్ చంద్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.